అశోక్ కాస్త తల తిప్పుతూ, నా ఆఫీస్, నా ఇష్టం. నిజానికి నాకు వర్క్ ఉంది, అందుకే ఉన్నాను అని సీరియస్గా చెబుతాడు. ఇషిక ఏదో చెప్పబోతుండగానే డింగని లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. అశోక్ ఒక్క చూపు ఆమె వైపు చూసి ఎటువంటి భావం లేకుండా బయటకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇషిక కూడా వెనకే ఫాస్ట్గా వెళ్తుంది. కారు స్టార్ట్ అయింది. అశోక్ స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సీరియస్గా. ఇషిక పక్కన కూర్చొని కిటికీ వైపు చూస్తుంది. కానీ ఆ చూపు మళ్ళీ మళ్ళీ అశోక్ వైపు వెళుతుంది. ఇషిక తన మనసులో ఇలా సైలెంట్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటాడో, ఇలా ఉంటే అసలే సైకోబాస్గా అనిపించడమే లేదు అని నవ్వుకుంటుంది మనసు లోపలే. అశోక్ అతను తల తిప్పి ఇషిక వైపు చూస్తాడు. ఆమె వెంటనే కిటికీ వైపు ముఖాన్ని తిప్పేస్తుంది. ఇషిక చీకట్లో ఏదో చూస్తుంది. ఆ క్షణంలోనే ఆమె కళ్ళల్లో ఆనందం వెలుగుతుంది. ఐస్ క్రీమ్ అని చిన్నపిల్లల హ్యాపీగా అరుస్తుంది. ఇషిక కిటికీ బయటకు చూపిస్తూ, చిన్నపిల్లల, సార్ ఐస్ క్రీమ్, మనం తిందామా అని కళ్ళల్లో వెలుగుతో అంటుంది. దానికి అశోక్, ఇంత రాత్రి ఐస్ క్రీమ్నా, హెల్త్ స్పాయిల్ అవుతుంది. ఇషిక ముఖం కొంచెం వాడిపోతుంది. సార్, ఒక చిన్న కప్ మాత్రమే తింటా అని చాలా క్యూట్గా అంటుంది. కానీ అశోక్ నో అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇషిక కిటికీ బయటకు చూస్తూ సైలెంట్గా కూర్చుంది. అశోక్ ఆమె ముఖం వైపు చూస్తాడు. ఆ చిరునవ్వు మాయమైపోయింది. కొద్దిసేపు మౌనం తర్వాత ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసి అశోక్ కారు రివర్స్ చేస్తాడు. చీకట్లో ఐస్ క్రీమ్ బండి దగ్గర కారు ఆగుతుంది. తల తిప్పి ఆమె వైపు చూస్తూ 10 నిమిషాలు మాత్రమే, అంతే అని మెల్లగా అంటాడు. ఇషిక కళ్ళల్లో మళ్ళీ వెలుగు పుడుతుంది. సీట్ బెల్ట్ తీసి థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ ఐస్ బండ్ దగ్గరికి పరిగెడుతుంది. ఆమె స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడిగి చేతిలో పింక్ కలర్ ఐస్ క్రీమ్ పట్టుకొని వెనక్కి తిరుగుతుంది. ఆ చిరునవ్వు చూసి అశోక్ కళ్ళల్లో కూడా తెలియకుండానే ఒక చిన్న స్మైల్ కనిపిస్తుంది. కానీ ముఖంపై మాత్రం మళ్ళీ అదే సేమ్ సీరియస్నెస్తో కార్ బయటకు దిగి నుంచుంటాడు. ఇషిక చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుని తింటూ ఆనందంగా నవ్వుతుంది. ఆ నవ్వు చీకట్లో కూడా వెలుగులా మెరుస్తుంది. ఇషిక ఒక్కసారి ఆయన వైపు చూసి, సార్ మీరు కూడా కొంచెం తినండి అని తన చేతిలోని ఐస్ క్రీమ్ను ఆయన వైపు అందిస్తుంది. అశోక్ నాకు ఈ టైంలో తినడం ఇష్టం లేదు అని చెప్పి ఆమె దాన్ని ఎంజాయ్ చేస్తూ తినే విధానం చూస్తూ కళ్ళను తిప్పుకోలేడు. మొత్తం తినేసిన తర్వాత ఇషిక వెళ్దామా సార్ అని నవ్వుతూ కారు వైపు నడుస్తుంది. అప్పుడే ఐస్ క్రీమ్
ఆమె పెదవికి కొంచెం అంటుకుంటుంది. అదే అశోక్ కళ్ళల్లో పడుతుంది. అతను తన పెదవులను చూస్తూ అలానే ఆగిపోతాడు. ఇషిక దాన్ని గమనించకపోయినా అశోక్ చూపు మాత్రం దానిపైనే నిలిచిపోయింది. అశోక్ ఇషిక దగ్గరగా వెళుతూ తన ఫింగర్స్తో ఇషిక పెదాల మీద ఉన్న ఐస్ క్రీమ్ని తుడుస్తాడు. అశోక్ ఇషిక పెదవులను వేళ్లతో టచ్ చేస్తూ ఐ వాంట్ టేస్ట్ దిస్ అని అంటూ ఇషిక కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. దానికి ఇషిక భయపడుతూ సార్ ప్లీజ్ అని తడబడుతూ చెప్తుంది. కానీ అశోక్ ముద్దు పెట్టడానికి వస్తుంటే ఇషిక అశోక్ని తన 2 చేతులతో వెనక్కి తోసి డోర్ తీసుకొని కారులో కూర్చుంటుంది. అశోక్ చిన్న నవ్వుతో వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు. కారు నిశ్శబ్దంగా రాత్రి రోడ్ల మీద సాగుతుంది. ఇషిక కిటికీ బయటకు చూస్తూ కళ్ళు మూసుకుంది. జుట్టు గాలి తాకిడిలో ఊగుతూ కొన్ని క్షణాల్లోనే ఆమె నిద్రలోకి జారుకుంది. తలను అటు ఇటు ఊపుతూ కారు ఒక వంపు తిరిగేసరికి ఆమె తల అశోక్ భుజం మీద ఆనుకుంది. అశోక్ డ్రైవ్ చేస్తూనే ఒక క్షణం ఆగి ఆమెను చూసి నవ్వుకున్నాడు. క్రేజీ గర్ల్ అని ఆమె నుదురు మీద ముద్దు పెట్టి డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. కొంతసేపటికి కారు ఆశ్రమం గేటు దగ్గరికి చేరుకుంది. అశోక్ కారాపి ఒకసారి ఇషిక వైపు చూశాడు. ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. తల అతని భుజం మీద అలానే ఉంది. ఆ శాంతమైన ముఖాన్ని చూసి అశోక్ కాసేపు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. హార్న్ కొట్టగానే ఇషిక కాస్త కదిలింది. నిద్రమత్తులో అశోక్ చేతిని తన చేతిలో చుట్టుకుంటుంది. అశోక్ మళ్ళీ కార్ హార్న్ కొడతాడు. ఇషిక మెల్లగా కళ్ళు తెరిచి ఆ అని అంటుంది. అశోక్ కాసేపు అలా ఆగి ఆమె వైపు చూసి నవ్వుకున్నాడు. ఇషిక అప్పటికే మేల్కొని తాను ఏం చేసిందో గ్రహించి కొంచెం ఇబ్బందిగా సారీ సార్ అని మెల్లగా చెప్పింది. అశోక్ తల ఊపుతూ ఇట్స్ ఓకే అని అన్నాడు. ఇషిక తన బ్యాగ్ తీసుకొని కారు దిగింది. గేట్ దగ్గరికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. కారు ఇంకా అక్కడే ఉంది. అశోక్ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఇషిక వెనక్కి వచ్చి కారు విండో నుంచి సార్ జాగ్రత్త, చాలా లేట్ అయింది, స్లోగా వెళ్ళండి అని అంటుంది. అశోక్ తనని చూస్తూ యాటిట్యూడ్ లుక్ ఇచ్చి ఏ మాట మాట్లాడకుండా విండో ఎత్తి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇషిక గేట్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. అశోక్ అప్పటికే కార్ తిప్పి సైలెంట్గా రోడ్ వైపు బయలుదేరతాడు. కానీ అతని ముఖంలో చెప్పలేని మిస్ ఫీలింగ్. కారు చివరికి అశోక్ ఇంటి గేటు దగ్గర ఆగుతుంది. అతను ఇంజన్ ఆఫ్ చేసి కాసేపు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఫోన్ తీసుకుని ఒక చిన్న మెసేజ్ టైప్ చేస్తాడు. రీచ్డ్ హోమ్. అదే సమయంలో ఆశ్రమంలో ఇషిక మంచం మీద పడుకొని ఫోన్ చూస్తూ ఉంటుంది. స్క్రీన్పై ఆ మెసేజ్
కనిపిస్తుంది. రీచెడ్ హోమ్. ఆమె ముఖంలో చిన్న స్మైల్ మెరుస్తుంది. చేతిలో ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి లైట్ కూడా ఆఫ్ చేస్తుంది. అలసిపోయిన ఇషిక వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం 10 గంటలు. ఇషిక కళ్ళు స్లోగా తెరుచుకుంటాయి. కిటికీ గుండా లోపలికి వచ్చే సూర్యకాంతి ముఖంపై పడుతుంది. ఆమె మొహం మీద చేతులు పెట్టి కళ్ళు నులుముతూ పక్కన ఉన్న గడియారం వైపు చూసిన క్షణంలోనే అమ్మో 10 అయిందా అని ఒక్కసారిగా ఫాస్ట్గా లేచి కూర్చుంటుంది. తన ముఖం మీద టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత పరుగు తీస్తూ బయటకు వెళ్ళి ఆశ్రమం మదర్ దగ్గరికి చేరుతుంది. మదర్, లేపలేదు ఎందుకండి? నాకు ఆఫీస్ టైం అయిపోయింది అని మీకు తెలియదా అని తడబడుతూ అంటుంది. మదర్ సైలెంట్గా ఆమె వైపు చూసి చిరునవ్వుతో, రాత్రంతా పనిచేసి ఆలస్యంగా వచ్చావు కదమ్మా, పోనీ నిద్రపోనీలే అని అనుకున్నాను అని మృదువుగా చెబుతుంది. ఇషిక చుట్టూ సర్దుకుంటూ తల వంచి, ఇప్పుడు అశోక్ సార్ ఫైర్ అవుతారేమో అని మెల్లగా తలలోనే అనుకుంటుంది. మదర్ నవ్వుతూ, ఎంత టెన్షన్ పడకు అమ్మా, మీ అశోక్ సార్ కార్ పంపించారు. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే రమ్మని చెప్పారు. ఇషిక ఆశ్చర్యంగా మదర్ వైపు చూస్తుంది. మదర్, అశోక్ సారేనా? మదర్ తలూపుతూ, అవును, నీ మీద కేరింగ్ కనిపిస్తుందిగా అని చిరునవ్వుతో చెబుతుంది. ఇషిక ఆశ్చర్యంతో కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కిటికీ తెరిచి బయటకి చూడగానే గేటు దగ్గర అశోక్ కార్ ఉంది. డ్రైవర్ కారు పక్కన నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ కార్ అశోక్ వాడినదేనని గుర్తించి ఇషిక చిన్నగా నవ్వుతుంది. ఈ మనిషి బయటకి సీరియస్గా ఉన్న లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాడు అని తనలో తాను అనుకుంటుంది. తర్వాత మదర్ వైపు తిరిగి, సరే మదర్, నిమిషంలో రెడీ అయ్యి వస్తాను అని అంటుంది.